హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ తెలుగు ట్రావెలర్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను వీడియో చేస్తున్నానండి. అదేంటంటే నేను నా చిన్నప్పట్లో నాకు మ్యారేజ్ ముందు అనుకునేవాడిని, ఎవరైనా బయట దేశం కానీ లేదంటే బయట స్టేట్లో కానీ ఎవరైనా వర్క్ చేసి మన విలేజ్లో కానీ లేకుంటే మన టౌన్లో కానీ లేకుంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మనం అనుకుంటాం అతనికేంటి లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, అక్కడ మంచిగా హ్యాపీగా సంపాదించుకొని ఇంటికి వస్తాడు, ఫుల్ కష్టం ఉండదు ఏముండదు అని అనుకునేవాడిని. నేను అనుకునేవాడిని, నిజంగా చెప్తున్నాను. బట్ ఆ పర్సన్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడు, ఎంత బాధ అనుభవిస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, అతని ఆ సంతోషం వెనుక ఎంత బాధ ఉంటుంది అని నేను ఈరోజు రియలైజ్ అయ్యాను. ఎందుకు ఈరోజే రియలైజ్ అయ్యాను అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఏంటంటే ఈరోజు నేను ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ నేను కాన్పూర్లో ఉన్నాను, ఉత్తరప్రదేశ్లో ఉన్నాను. ఇంట్లో ఎవరు లేరండి, మా ఫ్యామిలీ అంతా ఇంటి దగ్గర ఉంది. 4 months బ్యాక్ నాకు పాప పుడితే సో ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. సో 4 months నుంచి నేను ఒక్కనే ఉంటున్నాను ఇక్కడ. 4 months అని కాదు, లాస్ట్ 6-7 months నుంచి అక్కడే ఇంటి దగ్గరే మా ఫ్యామిలీ పెట్టి వచ్చేసాను. ఎందుకంటే మా వైఫ్ క్యారింగ్ కదా, సో అక్కడే పెట్టొచ్చాను. సో లాస్ట్ 6 నుంచి 8 months నుంచి నేను ఒక్కనే ఉంటున్నాను. ఆ ప్రాబ్లం ఒక్కనే ఉండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఇంట్లో మీ అమ్మ కానీ లేకుంటే మీ భార్య కానీ లేకుంటే మీ చెల్లి కానీ ఎవరూ లేకుండా నువ్వు ఒక జాబ్ చేస్తుంటూ నువ్వు సర్వైవ్ అవుతున్నావు అంటే అసలు అవుతుందా నీతోటి? పొద్దున్నే బట్టలు ఉతుకోవడం లేకుంటే ఇంకా ఇల్లు ఉడవడం కానీ ఇంకా ఎక్సెట్రా గత 8 months నుంచి నేను ఒక్కనే చేసుకుంటున్నాను. సో ఆ బాధ ఏంటి అసలు, ఆ స్ట్రగుల్ అనేది తెలియాలి మీకు. అంటే మీకని కాదు. సో ఎవరైతే అలా అనుకుంటున్నారో, ఎవరైతే ఇతనికి ఏంటి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇతనికి ఏంటి లైఫ్ హ్యాపీగా ఉంది, ఇతనికి తక్కువ, ఇతనికి ఏముంది అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈరోజు కాన్పూర్లో టెంపరేచర్ 2.4 degree అండి. 2.4 degrees ఉంది ఇక్కడ టెంపరేచరు. మొత్తం కప్పేసుకున్నాను మొత్తం స్వెటర్స్ తోటి, అయినా కానీ చలాగట్లేదు. చలికి చేతి వేళ్ళు ఉబ్బినాయి, మొత్తం చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు కూడా ఉబ్బినాయి మొత్తం ఘోరంగా, తెలుసా? చలికి అంత ఘోరంగా చలి ఉంది తెలుసా ఇక్కడ. అనిపించింది ఇంత చలిలో ఇలా స్ట్రగుల్ అవుతూ అవసరమా, జాబ్ చేయడం అవసరమా అన్న థాట్ వచ్చింది నాకు. బట్ అవసరం. ఎందుకు అవసరం? నీ కట్టుకున్న భార్య కోసం చేయాలి, నువ్వు కన్నా పిల్లల కోసం చేయాలి. సో ఒక ఫ్యామిలీకి ఇంత రెస్పెక్ట్, ఇంత గౌరవం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడాలి, మా ఫ్యామిలీని ఎలాగైనా మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి ఒక్క పర్సన్ కష్టపడతాడు. సో అలాంటి కష్టపడి వచ్చిన వాళ్ళని మీరు వాళ్ళ కష్టాన్ని అంత ఈజీగా మీరు నెట్టేయకండి, అంత ఈజీగా తీసేయకండి. నీకేం తక్కువరా, నీకేంట్రా ఫుల్ ఎంజాయ్ చేస్తావు, నీకేంట్రా, ఇలాంటి టైప్ ఆఫ్ మాటలు మాత్రం మాట్లాడద్దు. అంటే నాతోనే కాదు, ఇంకెవరైనా సరే నాతో పాటు ఎవరైనా, ఇప్పుడు నాలాగానే నేను ఇక్కడ యూపీలో ఉన్నాను, వేరే స్టేట్లో ఉన్నాను, కొంతమంది దుబాయ్లో ఉండొచ్చు, కొంతమంది సౌదీలో ఉండొచ్చు, కొంతమంది వేరే స్టేట్లో ఉండొచ్చు, కొంతమంది ఢిల్లీలో ఉండొచ్చు, కొంతమంది మహారాష్ట్రలో ఉండొచ్చు, ఎవరైనా సరే. అంతేగాని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ 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 స్ట్రగుల్స్ని మీరు అంత చిన్న చూపు చూడొద్దు. అండ్ నెగ్లిజెన్స్ కూడా చేయకండి. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే నేనే చూసుకోండి, నేను యూపీలో ఉన్నాను, నాకేం తెలియదు అసలు మా విలేజ్లో కానీ లేకుంటే మా ఫ్యామిలీస్లో కానీ ఏం జరుగుతుందో నాకేం తెలియదు. ఒక పండగలకు వెళ్ళాను, ఒక పబ్బాలకు వెళ్ళాను, ఒక ఏదైనా ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి వెళ్ళాను, ఫ్రెండ్స్ తిరిగాను. ఎవరు లేరండి ఇక్కడ, ఎవరు ఉండరు, ఒక్కనే ఉండాలి, ఎవరు ఉండరు. ఏం చూసినా నేను నా గోడలు చూసుకుంటూ ఉండాలి రూమ్లో. హ్యాపీగా టైంని స్పెండ్ చేద్దాము, ఫ్యామిలీతో గడుపుదాము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అన్న ఆలోచనతోటి ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని నీకేంట్రా అసలు, నీకేం తక్కువ, ఫుల్ ఎంజాయ్ చేస్తావు లైఫ్ని, అసలు నీకేంట్రా బాబు, నీకేం తక్కువ రా అని వాళ్ళని చిన్న చూపు చూడకండి అసలు. ఎందుకంటే వాళ్ళ చిరునవ్వు వెనక, వాళ్ళ హ్యాపీనెస్ వెనక చాలా స్ట్రగుల్ ఉంటుందండి, చాలా స్ట్రగుల్ ఉంటుంది. నాలానే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మీరు చీప్గా చులకనగా చూడకండి. ప్రతి నవ్వు వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేను కూడా అనుకున్నాను, నేను నా మ్యారేజ్ అవ్వకముందు కూడా
నేను కూడా అనుకునేవాడిని మా విలేజ్లో ఇద్దరు ముగ్గురు బయట స్టేట్లో కానీ లేకుంటే బయట కంట్రీలో కానీ వెళ్ళి జాబ్ చేసి ఇంటికి వచ్చినప్పుడు అనుకునేవాడిని నేను కూడా నీకేంటి తక్కువ, అసలు నీకేంటన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తావు, నీకేంటి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, నీకేం వర్క్ ఉంటుంది అసలు నీకేంటని, నీకేంటి అని నేను కూడా అనేవాడిని. బట్ అలా అనకొద్దు. నీకేంటి అన్న దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎన్ని సాక్రిఫైస్ ఉంటాయో నేను మనస్ఫూర్తిగా దాన్ని ఏమంటాం దాన్ని నేను ఫీల్ అవుతున్నాను. అంటే దాని కష్టం నేను చూస్తున్నాను, నాకు కనబడుతుంది, నాకు ప్రతిరోజు కనబడుతుంది ఆ కష్టం. ఒక్కసారి అనిపిస్తుంది ఇంత స్ట్రగుల్ పడుతూ ఇంత బాధపడుతూ అవసరమా, వెళ్ళొచ్చు కదా, ఇంటికి వెళ్ళొచ్చి హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. బట్ అలా కాదండి. ఎందుకంటే అలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయితే ఓకే, కాబట్టి మాలాంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కాదు కాబట్టి ఆ ఫ్యామిలీస్ని సెటిల్ చేయడం కోసం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నాము. నేనే కాదు, నాతో పాటు చాలామంది సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది వాళ్ళ జీవితకాలం కూడా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది మాత్రం చాలా దారుణం. అసలు మా కొలీగ్ అతను 25 సంవత్సరాలండి, 25 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్లోనే జాబ్ చేసుకుంటూ మొన్న రీసెంట్గా 6 months బ్యాక్ 25 సంవత్సరాల తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం. సో దాన్ని చూసి నాకు చాలా బాధ అవుతుందండి, చాలా ఏడుపు వస్తుంది నాకు. అంటే ఫ్యామిలీస్ వెల్ సెటిల్గా లేకుంటే ఎంత కష్టంగా ఉంటుందా, అంటే ఎన్ని స్ట్రగుల్ వాళ్ళ ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు కష్టపడితేనే ఇంత పైకి వస్తాము. సో అంత కష్టపడాలా. అతను 20 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అవ్వాడు, ఎంత హ్యాపీనెస్ మిస్ అయ్యాడు, ఎంత ఫ్యామిలీ రిలేషన్స్ మిస్ అయ్యాడు, ఎన్ని మిస్ అయ్యాడు అని నేను రియలైజ్ అయ్యాను. సో అల్టిమేట్గా నేను కూడా అదే ఫీల్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, నేను అందరికీ రిక్వెస్ట్ చేసే ఏంటంటే, ఎవరైతే పూర్ ఫ్యామిలీ పేద కుటుంబం నుంచి ఎవరైతే కొంచెం బయటకు వచ్చి కొంచెం కష్టపడుతూ ఉంటారో వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయకున్నా పర్లేదు, బట్ వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అలాంటి కుటుంబాల కోసం ఎంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొకటి రిక్వెస్ట్. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇలా ఎమోషనల్ అవుతున్నానంటే, ఇక్కడ అసలు చలి తట్టుకోలేకపోతున్నాను. మీరు ఆలోచించండి, తట్టుకోలేనంత చలి ఉందండి ఇక్కడ. 2.4 degrees సెంటీగ్రేడ్. అసలు ఎంత దారుణంగా ఉందంటే మొత్తం ఇక చేయిలు మండుతున్నాయి, చేయి వేళ్ళు కాళ్ళ వేళ్ళు మండుతున్నాయి తెలుసా, అంత ఘోరంగా ఉంది చలి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మొత్తాన్ని ఎవరైతే ఫ్యామిలీకి దూరంగా బయట దేశాలలో, బయట రాష్ట్రాలలో, బయట జిల్లాలలో బతుకుతూ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ భార్య బిడ్డల కోసం కష్టపడుతూ తన జీవితాన్ని కోల్పోతున్నాడో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.